అందరికీ నమస్కారం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న వారికి ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ప్రోత్సాహకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 178 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్కు అర్హత సాధించారు. వీళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా మరి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి ఢిల్లీలో వసతిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా చాలా మంచి విషయం, చాలా ఆనందకర విషయం. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తారు. చాలా ఓర్పు ఉండాలి, చాలా క్రమశిక్షణ ఉండాలి. సో ఫైనాన్షియల్గా తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సాహకం అందించడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఈ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇది ఎంతో అంతో ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. సో ఈరోజు బట్టి విక్రమార్క గారు సివిల్స్లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్కి అర్హత సాధించిన వాళ్లకు 1,00,000 రూపాయల ప్రోత్సాహకం అందించడం జరిగింది. వాళ్లకు మిగతా అంటే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం కూడా ఎక్కువ కావాలన్న ఉద్దేశంతో ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త పథకం అనేది ప్రారంభిస్తున్నట్టు వాళ్ళు చెప్పడం నిజంగా ఈ సివిల్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇది చాలా ప్రోత్సాహకం అని చెప్పాలి. థ్యాంక్ యూ.